యూనా స్టేషన్ బయటకు వస్తుంటే హన్ ఆమె కోసం ఎదురు చూస్తూ కనిపిస్తాడు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని ఎంతో ఎమోషనల్ అవుతారు. ఇన్నేళ్ల తర్వాత కలుసుకున్న భావం వారి ముఖాలు స్పష్టంగా తెలుస్తుంది. హన్ యూనిఫామ్ మార్చుకుని యూనాను ఇంటి వరకు దింపడానికి వెళ్తాడు. దారిలో ఇద్దరి మధ్య పెద్దగా మాటలు ఉండవు. కానీ నీ లైఫ్ ఇప్పుడు బాగుందని చూడడం సంతోషంగా ఉందని యూనా అంటుంది. దానికి హన్ పెద్దగా స్పందించడు. అపార్ట్మెంట్ వరకు దింపి హన్ వెనక్కి తిరుగుతాడు. కానీ అతను వెళ్తుంటే లోపల నుండి గొడవ పడుతున్న శబ్దాలు వినిపిస్తాయి. తండ్రి చనిపోయాక ఊర్లో ఒంటరిగా ఉండటం యూనాకి ఊపిరి ఆడనివ్వలేదు. ఎందుకంటే అక్కడ ఆమెకు ఎవరూ లేరు. అందుకే ఒక కొత్త ఆరంభం కోసం సియోల్ వచ్చింది. కానీ ఆమెకు ఉండటానికి సరైన చోటు లేదు. అందుకే ప్రస్తుతానికి తెలిసిన వాళ్ళ ఇంట్లో టెంపరీగా ఉంటుంది. గొడవ పెరగడంతో యూనా తన సూట్ కేసు పట్టుకుని ఇంటి నుండి బయటకు వచ్చేస్తుంది. హన్ ఏం మాట్లాడకుండా ఆమె బ్యాగ్ తీసుకుని నడవడం మొదలు పెడతాడు. యూనా అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. కానీ హన్ వినడు. ఒకవేళ నేను ఈ పరిస్థితిలో ఉంటే నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్తావా అని అడుగుతాడు. ఏ ప్రశ్నలు అడగకుండా ఆమెను తన ఇంటికి తీసుకువెళ్తాడు. నాకొక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, కానీ ప్రస్తుతానికి బైక్లో ఉన్నాం అని యూనా చెబుతుంది. ఆమె మనసులో హన్కి ఉన్న చోటును ఇంకెవరూ భర్తీ చేయలేరు. హన్ దీని గురించి ఏమీ అడగడు, రెస్ట్ తీసుకోమని చెబుతాడు. మరుసటి రోజు ఉదయం హన్ తన తాతయ్య, నానమ్మను కలవడానికి ఊరికి వెళ్తున్నానని, ఈ 2 రోజులు యూనా ఇక్కడే రెస్ట్ తీసుకోవచ్చని చెబుతాడు. తండ్రి చనిపోయాక యూనా సరిగ్గా నిద్రపోలేదు, ఏ పని చేయలేకపోయింది. కానీ ఈ 2 రోజులు హన్ ఇంట్లో ఆమె ప్రశాంతంగా నిద్రపోతుంది. యూనాకి హన్ కంఫర్ట్ జోన్ అని మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఆ 2 రోజులు ఆమెకు తన బాధలన్నీ మర్చిపోయినట్టు అనిపిస్తుంది. ఊర్లో సాంగ్ తన అన్నతో అంటాడు, చిన్నప్పుడే పేరెంట్స్ని కోల్పోయాం, ఇప్పుడు కేవలం తాతయ్య, నానమ్మే ఉన్నారు. వారు కూడా మనల్ని వదిలి వెళ్ళిపోతారేమో అని నాకు భయం వేస్తోంది అని అంటాడు. ప్రతి బంధం ఏదో ఒక చోట ముగుస్తుంది, దాని మీద మనకు కంట్రోల్ ఉండదు అని హన్ చెబుతాడు. 2 రోజుల తర్వాత హన్ సియోల్ తిరిగి వస్తాడు. ఇల్లు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. యూనా అప్పటికే వెళ్ళిపోతుంది. కానీ ఆమె సూట్ కేస్ అక్కడే ఉంటుంది. అంటే ఆమె మళ్లీ వస్తుందని అర్థం. టేబుల్ మీద యూనా రాసిన థాంక్యూ నోట్ చూసి హన్ మనసు భారమవుతుంది. ఆమెను చూశాక అతను మళ్లీ డిప్రెషన్లోకి వెళ్లడం మొదలవుతుంది. మరుసటి రోజు హన్ సోల్ని కలవడానికి వెళ్తాడు. ఆమె ఫ్రేమింగ్ కోసం ఒక ఫోటో ఇస్తుంది. ఆ తర్వాత ఆమె ఇంకేదో సామాన్లు తీసుకోవడానికి డోర్ ఓపెన్ చేస్తుంది. ఆమె డోర్ లాక్ తీసే విధానం చూసి హన్కి యూనా గుర్తొస్తుంది. అకస్మాత్తుగా అతని కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అది అతని కంట్రోల్లో ఉండదు. మరోవైపు యూనా సుచాన్ని కలవడానికి వెళ్తుంది. యూనా బాయ్ ఫ్రెండ్ మరెవరో కాదు, సుంగ్ చాన్. యూనా చాన్ని కేవలం కొన్ని నెలలు మాత్రమే డేట్ చేసింది. కానీ ఆ రిలేషన్ ఎక్కువ కాలం నిలవలేదు. ఎందుకంటే తనకి చాన్ మీద ఇష్టం లేదని యూనాకి అర్థమయ్యింది. కష్టాల్లో ఉన్నప్పుడు చాన్ తోడుగా నిలిచాడని ఆమె ప్రేమ అనుకుంది. కానీ అది కేవలం ఒక వైపు ప్రేమే. చాన్కి మాత్రమే ఆమె అంటే ఇష్టం. ఇద్దరూ స్మైల్తో బ్రేకప్ చెప్పుకుని వీడ్కోలు తీసుకుంటారు. రాత్రి యూనా తన సూట్ కేస్ తీసుకోవడానికి హన్ ఇంటికి వస్తుంది. హన్ పని నుండి వచ్చి అలసిపోయి నిద్రపోతుంటాడు. ఆమె అతని దగ్గరకు వెళ్లి చూస్తుంటుంది. అప్పుడే హన్ నిద్రలో యూనా పేరు కలవరిస్తూ ఆమెను కౌగిలించుకుంటాడు. ఆ రాత్రి ఇద్దరూ ఒకే బెడ్ మీద నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయం అది కల అని హన్ అనుకుంటాడు. కానీ యూనా తన ముందు బ్రేక్ఫాస్ట్ చేయడం చూసి షాక్ అవుతాడు. యూనా అతనికి కొన్ని గ్రేప్స్ ఇస్తుంది. కానీ హన్ ఆమెను అలా చూస్తూనే ఉండిపోతాడు. సిట్యువేషన్ కొంచెం ఆక్వర్డ్గా మారుతుంది. కానీ ఇద్దరూ మళ్లీ ఒకటవుతారు. యూనా పనిచేసే గెస్ట్ హౌస్లో ఆమెకు గది దొరుకుతుంది. ఆమె తన బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతుంది. హన్ మరియు యూనా మళ్లీ కపుల్ అవుతారు. ప్రతిరోజు పని అయిపోయాక సియోల్లోని అందమైన ప్రదేశాలను ఇద్దరూ కలిసి చుట్టి వస్తారు. వారి జీవితాల్లో మళ్లీ సంతోషం మొదలవుతుంది. ఇద్దరూ కలిసి తిరుగుతారు, నవ్వుకుంటారు. ఒకరోజు హన్ తన ఫ్రెండ్ తెహో దగ్గరకు యూనాను తీసుకువెళతాడు. హన్కి ఫ్రెండ్స్ ఉన్నారని తెలిసి యూనా ఆశ్చర్యపోతుంది. హన్ ఎప్పుడైనా నా గురించి చెప్పాడా అని ఆమె అడుగుతుంది. తెహో ఏమీ చెప్పడు. కానీ హన్ తనకంటే పెద్ద వయసు ఉన్న ఆమెను డేట్ చేశాడని చెబుతాడు. యూనాకి ఇంకా తెలుసుకోవాలని ఉన్నా హన్ ఆ మాట దాటేస్తాడు. ఆ తర్వాత టెర్రస్ మీద కూర్చున్నప్పుడు యూనా ఆ అమ్మాయి గురించి అడుగుతుంది. ఆమె 1 నెల కూడా తనతో లేదని హన్ చెబుతాడు. యూనా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి చెబుతుంది. అతనితో కేవలం 3 నెలలు మాత్రమే ఉన్నానని అంటుంది. కానీ ఆ వ్యక్తి సాంగ్ చాన్ అని ఆమె చెప్పదు. వారి బ్రేకప్ గురించి మాట్లాడుకుంటూ, అసలు మేము సరిగ్గా మాట్లాడుకుని బ్రేకప్ చేసుకోలేదని యూనా అంటుంది. 10 ఏళ్లు గడిచిన ఇద్దరి మనసులో ఒకే ఫీలింగ్స్ ఉన్నాయి. తమకు మళ్లీ ఒక అవకాశం ఇచ్చినందుకు యూనా హన్కి థ్యాంక్స్ చెబుతుంది. ఇద్దరూ తమ పనులను, రిలేషన్ని మేనేజ్ చేస్తుంటారు. ఒకరోజు యూనా అడుగుతుంది, నువ్వు ఎప్పటికీ సియోల్లోనే ఉండాలనుకుంటున్నావా? లేదు, ఏదో ఒకరోజు నేను మా ఊరికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే తాతయ్య, నానమ్మలను చూసుకోవాలి అని హన్ అంటాడు. అదే ప్రశ్న హన్ అడిగితే యూనా దగ్గర సమాధానం ఉండదు. ఆమె తన ఫ్యూచర్ గురించి ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉంటుంది. మరుసటి రోజు సాంగ్ యూనా గెస్ట్ హౌస్కి వస్తుంది. యూనా ఆమెను ఒక గెస్ట్ లాగే ట్రీట్ చేస్తుంది. సాంగ్ తన తండ్రి మరణం గురించి మాట్లాడుతుంది. మనం ఒకే ఫ్యామిలీ, కలిసి ఉండాలి అని సాంగ్ అంటుంది. కానీ యూనా సమాధానం చెప్పదు. మరోవైపు సాంగ్ తన అన్నను చూడటానికి సియోల్ వస్తాడు. తల్లిదండ్రులు పోయాక అతను ఎప్పుడూ ఊరు దాటి రాలేదు. ఇదే మొదటిసారి. హన్ ఇంటికి వెళ్ళినప్పుడు సోల్ అక్కడ ఉంటుంది. ఇద్దరూ పరిచయం చేసుకుంటారు. సాంగ్ హన్ తమ్ముడని సోల్కి తెలుస్తుంది. అప్పుడే సాంగ్కి కాల్ వస్తుంది. వాళ్ళ నానమ్మకి ఆరోగ్యం బాలేదని హాస్పిటల్లో జాయిన్ చేశారని తెలుస్తుంది.
సాంగ్ భయంతో వణికిపోతుంటే సోల్ తన కారులో అతన్ని ఊరికి తీసుకువెళ్తుంది. దారిలో హన్కి కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. హన్ కూడా వెంటనే ఊరికి బయలుదేరుతాడు. యూనాకి కాల్ చేసి విషయం చెబుతాడు. హాస్పిటల్లో నానమ్మ కండిషన్ ఇంప్రూవ్ అవుతుంది. కానీ టెన్షన్ వల్ల సాంగ్ కాళ్ళు వాచిపోతాయి. అతన్ని కూడా హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. థ్యాంక్స్ చెప్పడం కోసం హన్ సోల్ని తన ఊరంతా తిప్పి చూపిస్తాడు. రాత్రి అవడంతో సోల్ని కార్లో డ్రాప్ చేస్తానని హన్ అంటాడు. కానీ సోల్ కూడా అలసిపోయి ఉంటుంది. ముందు నీ ఇంటికి వెళ్దాం, ఆ తర్వాత నేను డ్రైవ్ చేసుకుని వెళ్తాను అని సోల్ అంటుంది. మరోవైపు యూనా హన్ కోసం వెయిట్ చేస్తుంటుంది. ఆమె సాంగ్తో మాట్లాడాలని ధైర్యం చేస్తుంది. కానీ రూమ్ దగ్గరకు వెళ్ళగానే లోపల సాంగ్ చాన్ వాయిస్ వినిపించి భయపడి బయటకు వచ్చేస్తుంది. నేరుగా హన్ ఇంటికి వెళ్తుంటే దారిలో హన్ మరియు సోల్ని చూస్తుంది. అంత రాత్రి ఇద్దరినీ కలిసి చూసి యూనా తప్పుగా అర్థం చేసుకుంటుంది. హన్ తన అపార్ట్మెంట్కి వెళ్తుంటే సాంగ్ చాన్ని చూస్తాడు. ఇతని యూనా ఎక్స్ అని హన్కి అర్థమవుతుంది. కానీ అతన్ని ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతాడు. యూనాకి కాల్ చేసి ఆమె దగ్గరకు వస్తాడు. యూనా దిగాలుగా కూర్చుని ఉంటుంది. సాంగ్ చాన్ వెళ్ళిపోయాడని హన్ ఆమెకు సర్ది చెబుతాడు. కానీ యూనాకి హన్తో ఉన్న ఆ అమ్మాయి గురించి ఆందోళనగా ఉంటుంది. ఆమె సోల్ అని, సాంగ్కి హెల్ప్ చేసిందని హన్ వివరిస్తాడు. యూనా కొంచెం శాంతిస్తుంది. సాంగ్ చాన్ కేవలం తన బిజినెస్ పార్ట్నర్ మాత్రమే అని ఆమె చెబుతుంది. కానీ హన్కి అతని మీద నమ్మకం ఉండదు. ఎందుకంటే అతను రైల్వే స్టేషన్లో ఆమె వెనుకపడ చూశాడు. రేపు గెస్ట్ హౌస్ కాంట్రాక్ట్ పని మీద అతనితో వెళ్తున్నానని యూనా చెబుతుంది. హన్కి లోపల బాధగా ఉన్నా ఏమీ అనడు. యూనా గెస్ట్ హౌస్ని చూశాక తన పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. కానీ తను ఇక్కడ ఉండనని, సియోల్ నుండే మేనేజ్ చేస్తానని చాన్కి చెప్పేస్తుంది. చాన్ నచ్చజెప్పాలని చూసిన ఆమె వినదు. రాత్రి హన్ సియోల్కి వస్తాడు. డోర్ ఓపెన్ చేయగానే యూనా లోపల ఉండి అతన్ని సర్ప్రైజ్ చేస్తుంది. ఇద్దరూ హక్ చేసుకుని ఎంతో ప్రశాంతంగా ఫీల్ అవుతారు. ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటూ ఎప్పుడూ కలిసే ఉండాలని డిసైడ్ అవుతారు. మరుసటి రోజు ఒక గెస్ట్ కోసం యూనా మళ్ళీ గెస్ట్ హౌస్కి వెళ్తుంది. అక్కడ ఆమెను చూసి సాంగ్ మళ్ళీ ఇక్కడికి వచ్చేయమని అడుగుతుంది. యూనా వద్దు అంటుంది. కానీ గెస్ట్ ఫోర్స్ చేయడంతో ఆ రాత్రి అక్కడే ఉండిపోతుంది. మరుసటి రోజు హన్ని కలిసి సియోల్ మనకి సరైన చోటు అని చెబుతుంది. కానీ హన్ మనసులో తన ఫ్యామిలీ బాధ్యతలు తిరుగుతుంటాయి. తన మనసు తన ఊరిలోనే ఉందని అతనికి తెలుసు. ఒకరోజు హన్ తన ఊరిలో తాతయ్యతో గడుపుతుంటే ఒక టాక్సీ యూనా ఇంటి వైపు వెళ్లడం చూస్తాడు. అక్కడికి వెళ్ళగా సాంగ్ కనిపిస్తుంది. సాంగ్ ఆమెకు కొన్ని విషయాలు చెబుతుంది. యూనా హన్ బ్రేక్ అప్ అయ్యాక సాంగ్ చానమని చూసుకున్నాడని, వారిద్దరూ కొన్నాళ్ళు డేట్ చేశారని చెబుతుంది. ఇది విని హన్ మనసు ముక్కలవుతుంది. అతను వెంటనే సియోల్ వచ్చి యూనాకి కాల్ చేస్తాడు. ఆ గెస్ట్ హౌస్ జోలికి వెళ్ళవద్దని, ఆ గతాన్ని మర్చిపోమని చెబుతాడు. కానీ యూనా అప్పటికే అక్కడ సెటిల్ అవ్వాలని డిసైడ్ అయి ఉంటుంది. కథ మళ్లీ గతంలోకి వెళుతుంది. యూనా తన ఇంటర్న్షిప్ అయిపోయాక హన్ని కలవాలని తన ఊరికి వెళ్తుంది. దారిలో ఆమెకు హన్ గ్రాండ్ పేరెంట్స్ కనిపిస్తారు. హన్ని బస్సు స్టాప్ వరకు కూడా పంపలేకపోయామని వాళ్ళ నానమ్మ ఏడుస్తుంది. అంత చలిలో అతను ఒక్కడే మిలిటరీకి వెళ్ళిపోయాడని తెలిసి యూనాకి చాలా బాధగా అనిపిస్తుంది. కష్టాల్లో తను తోడు లేనందుకు ఆమెకు మిలిపోతుంది. ప్రెజెంట్లో హన్ ఆమెను అక్కడికి వెళ్ళొద్దు అంటాడు. కానీ యూనా తాను వస్తానని చెబుతుంది. యూనా హన్ అపార్ట్మెంట్కి వెళ్తుంది. హన్ ఒకవైపు ఫ్యామిలీ సమస్యలు, మరోవైపు యూనా గురించి కన్ఫ్యూజన్లో ఉంటాడు. హన్ స్వయంగా గెస్ట్ హౌస్కి వెళ్తాడు. యూనా అతనికి అంతా చూపిస్తుంది. తన పాత భయాల గురించి చెబుతుంది. యూనా గెస్ట్ హౌస్లోనే ఉంటూ అంతా మేనేజ్ చేస్తుంది. కానీ హన్కి తన నానమ్మ ఆరోగ్యం క్షీణించడంతో బాధ కలుగుతుంది. సాంగ్ కూడా తనని తాను నిందించుకుంటాడు. హన్ యూనాకి కాల్ చేస్తాడు. కానీ ఆమె నుండి రిప్లై ఉండదు. అతను స్వయంగా గెస్ట్ హౌస్కి వెళ్తాడు. అక్కడ చాన్ యూనాకి ఫేర్వెల్ డ్రింక్ ఇస్తాడు. యూనా తాగి నిద్రపోతుంది. చాన్ ఆమెను రూమ్లో పడుకోబెట్టి వస్తుంటే హన్ అది చూస్తాడు. వారిద్దరి మధ్య ఇంకా ఏదో ఉందని అతను తప్పుగా అనుకుంటాడు. చాన్కి హన్కి మధ్య చిన్న గొడవ జరుగుతుంది. ఆ శబ్దానికి యూనా బయటకు వస్తుంది. హన్ని అక్కడ చూసి ఆమె షాక్ అవుతుంది. హన్ ఏమీ వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. యూనా నేల మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తుంది. చాన్ కూడా యూనా తనని వాడుకుందని బాధపడతాడు. యూనా హన్ వెనుక పరిగెత్తుకుంటూ వెళ్తుంది. కానీ అతను అప్పటికే వెళ్ళిపోతాడు. హాస్పిటల్లో నానమ్మ పరిస్థితి విషమంగా ఉంటుంది. హన్ తనను తాను సమాధానపరుచుకుంటాడు. యూనా ఊరికి వచ్చి హన్కి కాల్ చేస్తుంది. కానీ హనిక తన వల్ల కాదని బ్రేకప్ చెప్పేస్తాడు. ఇద్దరు చాలా ఏడుస్తారు. హన్ వాళ్ళ తాతయ్య అతనికి లైఫ్ లెసన్స్ చెబుతాడు. హన్ తన బాధను వదిలేసి తన లైఫ్ మీద ఫోకస్ చేయాలని నిర్ణయించుకుంటాడు. సోల్ మెల్లగా హన్కి దగ్గరవుతుంది. తన ఫస్ట్ లవ్ గురించి ఆమె హన్కి చెబుతుంది. అప్పుడే నానమ్మకి స్పృహ వచ్చిందని తెలుస్తుంది. హన్కి చాలా సంతోషం కలుగుతుంది. సోల్ కూడా తన ఆలోచనలు మార్చుకుంటుంది. హన్ తన బాధను ఫ్రెండ్తో షేర్ చేసుకుని ఏడుస్తాడు. యూనా గెస్ట్ హౌస్ పనుల్లో బిజీగా ఉంటుంది. సాంగ్ అక్కడికి వచ్చి అందరికీ యూనా తల్లిగా పరిచయం చేసుకుంటుంది. వారిద్దరి మధ్య గతం కంటే మంచి రిలేషన్ మొదలవుతుంది. సోల్ హన్ ఇంటికి ఒక టేబుల్ డెలివరీ చేయమని అడుగుతుంది. అక్కడ ఆమె ఒక వింత కోరిక కోరుతుంది. మనం ఒక నెల డేట్ చేస్తున్నట్టు యాక్ట్ చేద్దాం, ఆ తర్వాత ఒక మంచి బ్రేకప్ చెప్పుకుందామని అంటుంది. హన్ సరే అంటాడు. హన్ యూనాను కలవడానికి వెళ్తాడు. కానీ ఆమె తన తల్లి దగ్గరకు వెళ్ళిందని తెలుస్తుంది. హన్ మరియు సోల్ తమ ప్లాన్ ప్రకారం బ్రేకప్ చెప్పుకోవడానికి కూర్చుంటారు. సోల్ తన మనసులోని మాటలన్నీ చెబుతుంది. స్కూల్ టైం నుండి తనని ప్రేమిస్తున్నానని అంటుంది.
హన్ ఎమోషనల్ అవుతాడు. క్రిస్మస్ లోపు మనం దీన్ని కంప్లీట్ చేద్దామని డిసైడ్ అవుతారు. నానమ్మ కోరుకుంటుంది. హన్ యూనాను మళ్ళీ చూస్తాడు. ఆమె ఫైర్ ఫ్లైస్ చూడటానికి వచ్చిందని చెబుతుంది. అప్పుడే సోల్ మరియు హన్ ఫ్రెండ్ అక్కడికి వస్తారు. యూనా ఏమీ అనకుండా వెళ్ళిపోతుంది. తర్వాత యూనా పాటలు వింటుంటే హన్ ఆమెకు కాల్ చేసి కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. సోల్ మరియు హన్ కలిసి మూవీ చూస్తారు. యూనా హన్ అపార్ట్మెంట్కి వెళ్తుంది. కానీ అక్కడ సోల్ ఉండడం చూసి తప్పుగా అనుకుంటుంది. హన్ యూనా దగ్గరకు వస్తాడు. ఇద్దరూ తమ పాత ప్లాన్స్ గుర్తు చేసుకుంటారు. సోల్కి తన తండ్రి ఆరోగ్యం బాలేదని తెలిసి హన్ ఆమెకు తోడుగా ఉంటాడు. సోల్ పాస్పోర్ట్ ఇన్సిడెంట్ గురించి నిజం చెబుతుంది. సోల్ మరియు హన్ తమ బంధాన్ని ముగిస్తారు. చాన్ మరియు యూనా కూడా ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుంటారు. హన్ యూనాను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాడు. నువ్వు ఎప్పుడు కావాలన్నా నాకు కాల్ చేయొచ్చు అని హన్ మెసేజ్ చేస్తాడు. ఇద్దరూ ఏడుస్తూ విడిపోతారు. ఏళ్లు గడుస్తాయి. హన్ సియోల్లో ట్రైన్ ఆపరేటర్గానే ఉంటాడు. యూనా హవాయిలో తన కొత్త లైఫ్ని గడుపుతుంది. కానీ హన్ ఇంకా ఆమె తండ్రి ఇంటిని చూసుకుంటూనే ఉన్నాడు. ఆమె మళ్లీ వస్తుందని అతను ఎదురు చూస్తున్నాడు. ఈ డ్రామా స్టోరీ స్టార్టింగ్లో బాగున్నా ఎండింగ్లో కొంచెం వెలితిగా అనిపిస్తుంది. రియలిజం పేరుతో రైటర్ ఇద్దరినీ కలపకుండా వదిలేశాడు. ప్రేమ ఉన్నా కూడా ఈగో వల్ల లేదా సెల్ఫ్ రెస్పెక్ట్ వల్ల వారు దూరమైపోయారు. 10 ఏళ్ల తర్వాత కూడా వారు తమ తప్పు నుండి ఏమీ నేర్చుకోలేదు. సోల్ క్యారెక్టర్ ఈ కథలో చాలా స్పెషల్. ఆమె లాయల్టీ మరియు ప్రేమ చాలా గొప్పది. 10 ఏళ్లు గడిచినా ఆమె హన్ని మర్చిపోలేదు. ఈ కథకి ఇంకొక 2 ఎపిసోడ్స్ ఉంటే బాగుండేది. మీకు ఏమనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.